గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 రెండో రోజు మేము బయలుదేరి నిన్న ఉదయం బయలుదేరినాము. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరితే ఇప్పుడు దాదాపు ఉదయం 5:30 అవుతుంది. ఈరోజు 29వ తారీఖు ఉదయం 5:30. మేము దాదాపు దగ్గరికి వచ్చినాం. ప్రయాగరాజ్కి ఒక 150-170 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇంకా చాలా ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది. అసలు మంచు చూడండి మీరు, మంచు కురుస్తుంది. చాలా విపరీతమైన చలి మాత్రం విపరీతంగా ఉంది. -4 డిగ్రీ 5 డిగ్రీ సెల్సియస్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల ఎట్లా పడుతుందో. అంటే మేము కొద్దిగా ఆగినాం, టీ తాగదామని అయినా కానీ టీ కూడా ఇక్కడ చాలా విపరీతమైన భక్తుల తాకిడి ఎక్కువ ఉంది. ఇప్పుడు వెహికల్స్ కూడా చాలా టూ మచ్కి వెళ్తున్నాయి. మేము పోతుంటే మస్తు వెహికల్స్ వస్తున్నాయి. ఎక్కువైతే మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ వెహికల్స్ చాలా వస్తున్నాయి. మీకు కూడా చూపిస్తా. కానీ వాతావరణం మాత్రం సూపర్ ఉంది. మా పఠాన్ సాబ్ వెనుక కూర్చుండు. పటేల్ సాబ్ కాదు, పఠాన్ సాబ్. ఇక్కడ భూపాల్లో బాగా, భోపాల్ మధ్యప్రదేశ్, భోపాల్ అంటే మధ్యప్రదేశ్ క్యాపిటలే, కానీ బీహార్లో బాగా ఇట్లా రెడీ అవుతారు అంతా పటేల్ అంతా. బండి పంక్చర్ అయింది ఇప్పుడే. ప్రయాగరాజ్కు ఒక 50 కిలోమీటర్ దూరంలో మా బండి పంక్చర్ అయింది. టైర్ మారుస్తున్నాం, స్టెప్ని కూడా పంక్చర్ చేయించినాం. పోతున్నాం, ఎక్కిస్తున్నాం బండికి. పంక్చర్ అయిపోయింది. చూసుకో, వంట చేసుకుంటారు. ఈయన వంట చేస్తారు, ఈయన వండుకుంటారు, ఈయన తింటారు. ఇది మా కారు. ఈ కారు వచ్చేసి మాది. నేను ఇక్కడ చూడండి తప్పదుగా. దాదాపు చాలా దూరం వరకు జామ్ అయిపోయింది. ట్రాఫిక్ ఇరికినాం. ఇక్కడ ఆడ ట్రాఫిక్లో బాగా ఇరికినాం కదా. ట్రాఫిక్ జామ్లో ఇరికితే మా మామ హోటల్ తీసుకొచ్చిండు. ఆలు పరోటా అయిపోయింది. ఆలు పరోటా ఇంకా మన దగ్గర ఉన్నట్టు ఉండదు, కానీ మామూలు వేరే తిరుగుంది. ఆలు పరోటా వేడి బాగుంది. మామ తీసుకొని చెప్పిండు. మామ టేస్ట్ ఇది. మరి మామకు తెలుసు అంట ఇక్కడ. ఆయన చెప్పిండు ఎట్లుంటుందో చూడాలిగా, విధమని చెప్తే అట్లా తింటున్నాం ఆలు పరోటా. ఇంకా మాకు ఆ ట్రాఫిక్ జామ్లకి బయటపడడం ఎంతసేపు అయితే తెలియదు. లంచ్ కూడా ఇక్కడనే అవుతుండదు తెలిసి. దాదాపు 7-8 కోట్ల మంది వచ్చారంట.
మరి పరిస్థితి అట్లుంది అక్కడ. ఇంకా చూసారు దేవుని దయ అంతా శివేచ్ఛ. ఇంకా చూసి వండుకున్నాం. ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది. మేము వచ్చి వండుకున్నాం. కార్పెట్ తెచ్చినాం, ఒకటి బిస్కెట్ తింటున్నాం. ఇంకా వేడి పోతున్నాయి కానీ అటు వేడి ఏమో జాము మొత్తం పొద్దున మధ్యాహ్నం నైట్ 2:30 వీటికి వచ్చేవారికి ఈ టైం పండుకుడు మామ రెస్ట్ తీసుకుంటున్నాం. ట్రాఫిక్లో అలసిపోయి అయిసోగే మా పరిస్థితి. అంటే మంచి రోజని వచ్చినాం కానీ ఇట్లా అవుతుందని తెలుసు, కానీ అయినా మరి ఇట్లా అవుతుందని తెలియదు. అనుకున్నాం అవుతుందేమో అని. ఒకవేళ అయితే మాత్రం వెళ్ళిపోవచ్చు. టిఫిన్ అయిపోయింది, లంచ్ అను టిఫిన్ చేసినా పొద్దున అయిపోయింది. టిఫిన్ వచ్చారు. అయితే ఏమైందంటే ఆడ దాదాపు నైట్ 6-7 గంటలకైతే ఇక్కడ వదులుతారట. అక్కడ ఉన్న జనాభాను మొత్తం పంపించేస్తారు. ఒక 20 మంది ఏమో చనిపోయారు అంటారు. మరి ఇంకా మాకు ఇంకా అధికారిక లెక్కలు రాలేదు. మేము అడిగి పోయి మీ అందరికి చెప్తాం. మొత్తం జామ్ అయిపోయింది. అది పరిస్థితి. ఈ ట్రాఫిక్ జామ్లా ఇరికి మేము అన్నం తింటున్నాం. మామ మేము ఈ ట్రాఫిక్ జామ్లోనే మాకు ఇంట్లో ఉత్తి అన్నం వండిచ్చారు. ఇది మామిడికాయ పచ్చడి. బాగానే వండారు. మామ వచ్చింది ఇప్పుడే. మామ మేము అందరం కలిసి తింటున్నాం. మామనే వండిపించింది ఈడ. ఎక్స్ ఆర్మీ మామ, ఆర్మీ మామ దోశ ఎక్స్ ఆర్మీ అనుకుంటారు అందరూ. చేసి పప్పు దయచేసి ఎవరైనా సరే మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు పిల్లల్ని మాత్రం వెంట తీసుకురాకండి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. రావద్దని మనం చెప్పొద్దు, కానీ వాళ్ళ ఇష్టం. కానీ మనం చెప్పే సజెషన్, ఎందుకంటే పిల్లలు మరియు ఫ్యామిలీతో వస్తే చాలా ఇబ్బంది పడతారు. దాదాపు 15 గంటలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కపోతారు. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే వాష్రూమ్స్ చాలా ఇబ్బంది అవుతుంది మహిళలకు, ముఖ్యంగా మహిళలకైనా సరే పిల్లలకైనా సరే చాలా ఇబ్బంది. ఇంకోటి ఏమవుతుందంటే వాటర్ కూడా అందుబాటులో ఉండవు. వాటర్ కూడా తెచ్చుకోవాలి. వీలైతే వాటర్ కార్టన్స్ కూడా తెచ్చుకోండి. మీరు వాటర్ కార్టన్లు తెచ్చుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. మొత్తానికైతే ఫ్యామిలీతో వస్తే చాలా ఇబ్బంది పడతారు. అదొకటి గుర్తుంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ఎవరైనా సరే పుణ్యస్నానం చేస్తే బాగానే ఉంటుంది పెద్దలు చెప్పినట్టు, కానీ కొద్ది ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది పడతారు. అది చూసుకోరండి. విపరీతమైన చలి ఉండే ఆడికి పోదాం. రోడ్ల మీద భోజనాలు పెడుతున్నారు అందరికీ. భోజనాలు తింటారు. ఒక్కొక్కరు పరిస్థితి చూడండి. పాపం వీళ్ళు వచ్చి 2 రోజులు అయిందంట. లైన్లో పాపం ఏం చేయలేకపోతారు. వాళ్ళు చాయ్ సర్వ్ చేస్తారు ఈ టైంలో. దాదాపు 12:30-1 అవుతుంది టైం వచ్చేసి. ఈ ట్రాఫిక్లో ఉండదు బాగా. ఒక్కొక్కరు పరిస్థితి వర్ణన అయితే ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది అందరూ. ఒకటి అవుతుంది టైం ఇప్పుడు. ఇంకా చేరుకోలేదు. ఎప్పుడు చేరుతామో ఏమో, ఇంకా ఏం తెలుస్తలేదు. ఆడ పరిస్థితి ఏంటో కూడా అర్థమవుతలేదు. ఎవరేం చెప్పట్లేదు. చాలా ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. దిట్టమైన పోమని చూడమ్మా.
సూర్యుడు ఇప్పుడే వెళ్తుంది సూర్యుడు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 30వ తేదీ. మేము బయలుదేరి కూడా 3 రోజులు అవుతుంది. 2 రోజులు దాదాపు ఈ ట్రాఫిక్లో ఇరుక్కపోయాం. ఇప్పుడే దగ్గర పోతున్నాం. ఇప్పుడు మన పార్కింగ్ అయితే కేటాయించారు. ఈ పార్కింగ్లో వెహికల్స్ కట్టి అక్కడ నుండి మేము ఒక 10 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. 15 కిలోమీటర్ అంట, 15 కిలోమీటర్ నడవాలంట. ట్రాఫిక్ బాగా హెవీగా ఉంది, అయినా ట్రాఫిక్ ఏం తగ్గట్లేదు. మేమైతే ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నాం. దట్టమైన పొగ మంచు, ఫుల్ మంచు కురుస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఇది అనిపిస్తుంది నా వెనకాల మొత్తం పొగ మంచు మంచు మంచు. వెహికల్ చూడు ఎట్లున్నాయి. పొద్దున్నే ఈరోజు టిఫిన్గా ఇది. ఇంకా ట్రాఫిక్ ఫుల్ జామ్లో ఉన్నాం, ఇంకా మేము. ఆనియన్ పకోడా, చాయ్, ఆలు బోండా. ఇదే ఈరోజు టిఫిన్గా మార్నింగ్. ఈరోజు టిఫిన్ కూడా ఇక్కడనే మన ట్రాఫిక్ జామ్లోనే అయిపోయింది. ఆలు బోండా, పకోడీ. లాస్ట్కు మేమంతా ఒక 30-35 కిలోమీటర్ దూరంలో మొత్తం జామ్ అయిపోయింది. ఆ జామ్లోకి ఈరోజు వెళ్తట్లేదు, రేపటి వరకు అవుతుంది. రేపు వచ్చేసి 31వ తారీఖు. ఇక మాకు ఓపిక లేక మేము బయలుదేరినాం. నడుచుకుంటా ఇక కుంభమేళకు నడుచుకుంటూ పోతున్నాం. 35 కిలోమీటర్ దూరంలో ఉందంట. ప్రస్తుతం చూడండి బండ్లు మెల్లగా కదులుతున్నాయి. చాలా దూరంలో ఉన్నాము. ఇక నడుచుకుంటూ పోదామని బ్యాగ్ తీసుకొని బయలుదేరి నడుచుకుంటాం మెల్లగా. ఎందుకంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మరి జనాభా ఒకటేసారి అంతమంది వస్తే ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి చాలా క్లిష్టంగా ఉంది. అందుకే బై వాక్ మేము బయలుదేరినాం. 35 కిలోమీటర్లు అంటే ఇంచుమించు సాయంత్రం అవుతుండొచ్చు మాకు అక్కడికి చేరుకోవడానికి. జై హింద్. పిడక కుప్పలు ఎట్లా పెట్టారు, ఇంకా ఇక్కడ పిడకలు వాడుతురు. అక్కడ పక్కన మొత్తం జామ్ ఉంది. ఇక మేము బై వాక్ నడుచుకుంటూ పోతున్నాం. 35 కిలోమీటర్ దూరంలో ఉంది ఇంకా మాకు. ఈ 35 కిలోమీటర్ కూడా ఈ బస్సులో ఈ ట్రాఫిక్ రేపటి వరకు అవుతుందంట. ఇక రేపటి వరకు ఈ ట్రాఫిక్లో ఉండడం ఇష్టం లేక బండి ఒక పక్కన పార్క్ చేసి మేమైతే మెల్లగా నడుచుకుంటూ పోతున్నాం. పాపం 2-3 అందుకే మేము అందరం నడుచుకుంటూ పోతున్నాం. ఈ జామ్లో ట్రాఫిక్ జామ్లో ఉండలేక. ఈ రిక్షా, ఈ ఆటో రిక్షా ఇది దాదాపు ఒక 28 గంటల నిరీక్షణ తర్వాత మహాకుంభమేళాకైతే రావడం జరిగింది ఇక్కడికి. ఇక చూడండి మీరు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. దాదాపు ఒక 28 గంటల నిరీక్షణ తర్వాత ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొద్దిగా జనాలు చాలా తక్కువ ఉన్నారు.
ఆ లాస్ట్కు సంగమం త్రివేణి సంగమంకి వచ్చినాం. ఇప్పుడు ఇదే త్రివేణి సంగమం ఘాట్. ఇప్పుడు చూస్తున్న జనాలు చాలా పబ్లిక్ నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది. క్రౌడ్ అంతా నిన్నటంత క్రౌడ్ లేదు ఇప్పుడు సంగమంలో. ఎందుకంటే నిన్న అనుకోని ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తగ్గింది. మరి రేపు ఎలా ఉంటుంది పరిస్థితి అయితే తెలియదు. ప్రస్తుతం అయితే త్రివేణి సంఘంలో ఉన్నాం మేము. త్రివేణి సంఘం పుష్కర్ ఘాట్లో అయితే ఇప్పుడు స్నానం చేస్తున్నాం. పుష్కర్ ఘాట్కి వచ్చినాం. కొద్దిగా పుష్కర్ ఘాట్లో విపరీతమైన పబ్లిక్ నిన్నంత లేదు, తగ్గిరు స్నానానికి. కదా నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇక్కడ చూడండి పుష్కర్ ఘాట్లో విపరీతమైన జనం అయితే ఏం లేదు, తగ్గిరు. అంటే నిన్న మొత్తం కంట్రోల్ చేసిరు ఇక్కడ పోలీసు వాళ్ళు, అందుకే ఇక్కడ జనం చాలా తగ్గిరు. పోలీసు వాళ్ళ నిరంతర కృషి వల్ల ఇక్కడ పరిస్థితులన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. జై మహాకాళేశ్వర్. ఇక్కడ పూజ చేసుకోవడానికి పూజారులు అందరూ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఎన్నిసారికి ఇక్కడ పూజారులు అందరూ మనకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. లేదు సాగరం చలిపెడుతుంది. నా పూర్వజన్మ సుకృతం ఈ మహాకుంభమేళలో పాల్గొనడం. 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళలో పాల్గొంటానని నేను అస్సలు ఊహించలేదు. నాకు ఎన్నో జన్మల అదృష్టం పుణ్యఫలం ఉంటే ఈ కుంభమేళలో పాల్గొంటారు. మహాకుంభమేళలో మన జీవిత కాలాన్ని కూడా 2 జీవితకాలాలతో సమానంగా వచ్చేటువంటి ఈ మహాకుంభమేళకు నేను పాల్గొనడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన భగవంతునికి నేను సదా రుణపడి ఉంటాను. అమ్మయ్య, మొత్తం మీద శ్రీ మహాకుంభమేళ పుణ్యస్నానం అయిపోయాక మళ్ళీ మా కార్ దగ్గరికి వచ్చి బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము కాశీకి వెళ్తున్నాం. అందరి ఆశీర్వాదంతో మహాకుంభమేళలో పుణ్యస్నానం చేసుకొని మేము కాశీకి బయలుదేరుతున్నాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీ అందరి ఆదర అభిమానాలు నాపై ఉండాలని కోరుకుంటూ జై హింద్.